నేనే ఏదైనా చేసుకొని చచ్చిపోతాను. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నా లైఫ్లో నుంచి, వెళ్ళిపో హ్యాపీగా. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నా లైఫ్లో నుంచి, వెళ్ళిపో హ్యాపీగా. ఏం చేస్తున్నావు? హాయ్ బంగారం, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నావు? నేను చెయ్యక్కర్లేదు, మోసం చేసేసి హీరోయిజం ఏం చెయ్యక్కర్లేదు. అండ్ ఎప్పుడు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్తాను. అండ్ ఎవ్రీథింగ్ అంటే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం, మా లైఫ్ స్టోరీ అంతా కూడా పెడతామని అన్నాము. సో ఇట్లా వీడియో పెడతానని నేను ఎప్పుడు ఊహించలేదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎప్పుడు మా మొబైల్స్ అంటే నిమ్మి మొబైల్ నేను చెక్ చేయడం కానీ, నా మొబైల్ నిమ్మి చెక్ చేయడం కానీ ఎప్పుడు జరగలేదు. ర్యాండమ్గా ఏంటి మెసేజ్లు వస్తున్నాయి అని చూస్తే హార్ట్ సింబల్స్, హాయ్ బేబీ, ఈ వర్షన్స్ వచ్చినాయి. అండ్ ప్రీవియస్ చాట్ కూడా చూస్తే నిమ్మి కూడా హార్ట్ సింబల్స్, ఆ కిస్ ఇమోజీస్ ఇవి ఇవ్వడము, ఇది చూసి నాకు నచ్చలేదు. అడగొద్దు, చూద్దాం ఎన్ని రోజులు ఇట్లా సాగుతుంది అని అనుకున్నాను. కానీ అడగకపోతే ఆ అమ్మాయి జీవితం ఇంకా తెంచుకునేటట్టు ఉంటుంది అంటారు కదా, మొక్క అయ్యాక వంచుకుంటే మానైతే మనం ఏం చేయలేమని. సో ఆ సామెత పట్టి మనం ముదిరిపోయే వరకు కూర్చుంటే అవ్వదు. సో నేను మీకు అడిగేస్తాను, ఇంకా మ్యారేజ్ వరకు కాలేదు, నీకు ఏదైనా వేరే ఆప్షన్ ఉంటే దయచేసి వెళ్ళిపో, ఇదే కాదు కదా అని చెప్పి అందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇట్లా వేరే పాపం మీద ఇంట్రెస్ట్ ఉండి నాతో అందరికీ తెలిసిపోయింది కదా అని ఉంటున్నాడేమో అన్న ఇది అనిపించింది నాకు కూడా. సో అందుకు ఏంటి అన్నది మీకు ఏంటి అన్నది కూడా అప్డేట్ చేస్తాను. అండ్ చాటింగ్ కూడా చూపిస్తాను మీకు, ఏ విధంగా చాట్ చేశాడు, ఏ విధంగా ఉందో. నాకైతే నిజంగా ఇంత ఈజీగా చీట్ అయిపోయినా, అంత బ్లైండ్గా ఒక మనిషిని నమ్మొచ్చా అనిపించింది. ఇట్లా సిచ్యువేషన్ ఏం చెప్పి సమ్ముతాను, ఫోన్లు కొట్టుకుంటా. కూర్చో, మాట్లాడాలి అన్న. నువ్వు మాట్లాడుకుంటానే నువ్వు మాట్లాడి తింటా అంటాను, గేమ్ ఆడుతా అంటాను. నీకేమే? అవునులే, నీకు ఇద్దరిని మెయింటైన్ చేయడం పెద్ద ఏం కష్టం కాలే. ఇప్పుడు నాతో మాట్లాడుకొని నువ్వు అది చేయగలవు, నువ్వు ఏదైనా దయచేసి కాముండు, నాకు అంత ఓపిక లేదు నీతో. ఓపిక లేకపోతే నువ్వు పోయి రెస్ట్ తీసుకొని నీ ఓపిక వచ్చినాడు వచ్చి కూర్చొని చెప్పు. ఓపిక లేకపోతే నువ్వు పోయి రెస్ట్ తీసుకొని నీ ఓపిక వచ్చినాడు వచ్చి కూర్చొని చెప్పు. నువ్వు ఇప్పుడు ఎందుకు ఫోర్స్ ఏం చేయలే కదా, నేను ఇప్పుడు మాట్లాడు అని. నాకు ఇప్పుడు నాకు మాట్లాడే ఇది ఉంది నిమ్మి. ఇప్పుడు కూడా మాట్లాడిపోతే ఇంకా నా లైఫ్ నా చేతిలో నుంచి జారిపోయినట్టే, ఇంకా అయిపోయింది. నేను ఎంత గుడ్డిగా నమ్మి నన్ను ఒక ఏమంటారు నూతులు తోచేస్తున్నావు. అంత ఈసారి అనుకున్నప్పుడల్లా నువ్వు నన్ను జడ్డిదాన్ని, ఒక ఎర్రిదాన్ని, అసలు నీ స్ట్రగుల్స్లో ఉండేది కానీ, 6 years రిలేషన్ కానీ. అవును, నీకు ప్రతిదీ సొల్లుగానే ఉంటుంది. నీకు ప్రతిదీ సొల్లుగానే ఉంటుంది. నాకు నీతో నేనంటేనే నీకు సొల్లు కనబడతా, నాకు క్లియర్గా అర్థమైపోయింది. నేను ఒక ఫేస్ అనుకున్నాను, నాకు ఒక ఫేస్ రివీల్ అయ్యింది. నేను తీసుకోలేకుండా నాకు మెంటల్ పడుతుంది, అన్ని ఎరగొట్టాలనిపిస్తోంది. నాకు రెచ్చగొట్టి నాకు నేనే ఏదైనా చేసుకొని చచ్చిపోతాను. నమ్మిన వాళ్ళని మోసం చేయాలని నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఒక్క సెకండ్ కూడా నా గురించి ఆలోచించవా? నీ సుఖాలు, నీ ఇష్టాలు, నీ ఆనందాలని ఎప్పుడూను. నీకు ఏమైనా కొద్దిగైనా సెన్స్ ఉంది? 6 years ఈ పాప ఎంత ఉంది, నన్ను ఎంత నమ్ముకుంది, ఎట్లున్నాను అని ఏమైనా ఉందా నీకు? నీ గురించి ఆలోచించుకుంటావు చూడు, ఎంత సెల్ఫిష్గా ఉన్నావో. మళ్ళీ అట్లాంటప్పుడు నా ఇంట్లో చెప్పకముందు నన్ను వదిలేయాల్సింది కదా నువ్వు. ఏం కాలేదు చెప్పు, నువ్వు ఇంకా నటించొద్దు. సొల్లు లేకుండా ఏదో చెప్పు. నీకు ఏమైనా సొల్లుగా ఉందా? నీకు ప్రతిదీ సొల్లుగా ఉందా? ఇంతగా మాట్లాడుతుంది సొల్లుగా ఉందా నీకు? ఉంది, ఏదైనా మ్యాటర్ చెప్పు, లేదా ఊరికే కూర్చో. నేను ఒకటి ఓపెన్ గా అడుగుతాను, నాకు ఓపెన్ గా నిజం చెప్పేసే. నీ ఏంది తెంచేసుకుందామా, అంతేగాని నాకు వేరే వాళ్ళతో మాట్లాడిపించేది, నువ్వు దాని దగ్గర నుంచి చీఫ్ చేసి మాట్లాడేది, నువ్వు ఇంకా నటించు. నువ్వు ఆల్రెడీ నటిస్తావు, నీ నటనలని నేను చూసాను. నేను అదే అంటున్నా, నువ్వు డైరెక్ట్గా నువ్వు ఓపెన్ అవ్వవు, అర్థమవుతుందా? నేను నిజంగా తెలుసుకున్నాను లేదా అనేది నువ్వు ఓపెన్ అయిపోతే తెలిసిపోతుంది కదా. సో నీకు బాగా తెలుసు
నువ్వు ఎంత నటించి నన్ను ఇంకెంత మభ్యపెట్టి ఎంత మోసం చేయాలని ఉన్నావో నీకు అసలు నిజంగా పురుగులు పడతావు. ఆడవాళ్ళు ఉసుళ్ళు తగులుకొని పురుగులు పడతాయి, బ్యాక్టీరియా అందరికి లోపల ఉంటాయి, పడతాయి కానీ విడిచిపెట్టి మ్యాటర్ చెప్పు. మ్యాటర్ కాదు నిమి, ఓపెన్గా ఒకటి అడుగుతా, ఓపెన్గా చెప్పేసి ఏదైనా నువ్వు నాకు చెప్పే, నేను నా ఇంట్లో ఏదో ఒకటి చెప్పుకుంటాను. సంతోషం. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నా లైఫ్లో నుంచి, వెళ్ళిపో హ్యాపీగా. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు నా లైఫ్లో నుంచి, వెళ్ళిపో హ్యాపీగా. అర్థమవుతుందా? నీకేమన్నా నేనంటే ఇష్టం లేదు అనుకుంటే నాకు ఓపెన్గా చెప్పు. నీకు అంత సోదిగా ఉంటుంది నీకు, ఎందుకంటే వేరే పరిచయాలు కొత్త పరిచయాలు వస్తే అన్ని స్వీట్గా ఉంటాయి. నేనేది మాట్లాడినా నీకు ఊరు వచ్చినా కొత్త పరిచయాలు అవుతాయి. కొత్త పరిచయాలు కాకుండా ఎట్లుంటాయి? నేను ఈడే పుట్టి పెరిగినా నా పాత పరిచయాలు కొత్త పరిచయాలు. అబ్బాయిలతో పరిచయాలు నేనేం అన్ను, మళ్ళీ అవుతారు. ఆడవాళ్ళతో పరిచయాలే చాలా ప్రమాదం. అది నీకు కాదు, నాకు ప్రమాదం. ఎవరయ్యారు? నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ మనసుకు తెలీదా, నీకు తెలీదా? రోజు మెసేజ్లు పెడుతున్నావు, నీకు అర్థం కావట్లేదా? రోజు మెసేజ్లు పెడుతున్నావు, నీకు అర్థం కావట్లేదా? నువ్వు పెట్టలేదా? ఎవరికా? అబ్బాయి పేరు సేవ్ చేసుకొని ఎంత మంచిగా నువ్వు మెసేజ్లు పెట్టి, నేను ఏ రోజు చూడలేదు కదా నీ ఫోన్స్, అందుకు వాడతావు. నేను అసలు ఫోనే నేను చూడనిది. ఊరికి ఎందుకు యాక్టింగ్ చేస్తావు? చూడలేదు, ఏదో నేను ఏదో మొబైల్ రోజు దాచుకుంటాను. అబ్బా నీ వాట్సాప్ నేను ఎప్పుడు ఓపెన్ చేయను. నా వాట్సాప్ లో బొంగు ఉండదు. నా కాంటాక్ట్ నంబర్లే 3 నంబర్లు ఉంటాయి ఎక్కువ, అవి కూడా మీవే. ఆ వాట్సాప్ లో కూడా నావద్దు బొంగు ఎవరు మెసేజ్ పెట్టేది కూడా ఉండదు. నాకు ఏది నీ సోషల్ ప్లాట్ఫామ్ సంబంధించినవి కూడా అది అంటుండవు, ఇంకేంటుంటది కథ. అందుకే అలా అనుకోనే మోసపోయినా. ఏముందిలే వీడి దగ్గర, ఏముంటుందిలే. అవలే చేయొద్దు, నిజంగానే అవలే చేయొద్దు. నందు దా, ఇప్పుడు ఏ పంచాయతీ పెడతావా? పంచాయతీ కాదు, నువ్వు నాకు మోసం చేసావు, సిగ్గుగా అనిపించట్లేదు. నువ్వు నిజాయితీగా ఉంటే నువ్వేం భయపడనక్కర్లే. చేయలే కదా ఫోన్. నా కూతురు స్టార్టింగ్ అడితే ఇచ్చేస్తాడు కదా ఫోన్. నీ కూతురులాగే ఉంటాయి. ఏం కాల ఇప్ప వేరే అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటే కూర్చున్నాడు, నాకు మోసం చేస్తా. ఇప్ప వేరే అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటే కూర్చున్నాడు, నాకు మోసం చేసుకుంటా. నువ్వు తగ్గించుకో, అర్థమవుతుందా? నీకేమైనా అవలేగా ఉందారా? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అసలు. నా పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్లు కానీ నీవు ఉన్నాయంటే నేను ఏదుంటాయి దాంట్లో మెయింటైన్ చేసేకి నాయన. అదే కదా, అదే అక్కడే పప్పులో కాలేసి నేను చాలా నమ్మి 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 ఏం చెప్పినట్టు సొల్లే ఉంటుంది. ఇట్లా తీసుకున్నానే లేదో, హాయ్ బంగారం ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు, హాయ్ బంగారం ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు. చిన్ను అబ్బాయి పేరు పెట్టుకున్నావు, చిన్ను అంటే ఎవడో చిన్నుగాడులే అనుకుంటాను. మంచిగా చిన్ను నిమేష్ తిన్నావంట అసలు. ఆ పైన చాటింగ్లు ఏంటి అవన్నీ చూసి ఏడ్చి ఏడ్చి కంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇంకా నా వల్ల కాదు, ఏదో చెప్పే. ఈడేడి శివగాడు, ఈడైతే పోరంబోకులాగా రోజు బయటే పడి చచ్చిపోతాడు. ఇంతకు మొత్తుకుంటుంటే యాడ్స్ వచ్చేవరా? ఈడే ఉన్నావు కదా, మొత్తుకుంటున్నామని ఏదైనా ఆపేకైనా ఏం జరిగిందని రాళ్ళ కదా. ఇప్పుడు మాట్లాడదా వస్తున్నాడు చూడు, నిన్ను చూసుగల తోకలాగా. అంటే ఇప్పుడు ఏమైంది ఎంత కారుస్తున్నా తెలీదా? వినిపించట్లేదా నీకేమీను? నీది కాదు అని నువ్వు చెప్పద్దు, చెప్పాల్సింది నేను. వీడికి చాటింగ్ ఇటు బతుకొస్తుందా? చాటింగ్ నువ్వు వాడి మీద దొబ్బేయాలని చూస్తున్నావు. నువ్వు నాకు చేయొద్దు, వాడిని నిరుపప్ప చేస్తున్నావు, నువ్వు నన్ను చేయొద్దు. ఇప్పుడు ఈ చాటింగ్లు చూడరా అమ్మాయితో. చిన్ను నిమేష్ అంట. చిన్ను నిమేషు అంత క్యూట్గా ఉంది పేరు. ఒకసారి చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడు. చెప్పుకో ఏం మాట్లాడాడు. ఇట్లీ వాడికి చదివి చూపిస్తానన్నా నిమ్మిగా నచ్చి ఏమన్నా ఏమే అసలు నా చాటింగ్ కాదా? ఉండు నువ్వు పెద్ద మనిషి అట్లా ఏదో నేను తప్పు చేసి కూర్చున్నా, ఏదో నిర్దోషి లెక్క, నువ్వు ఏదో పెద్ద మనిషి లెక్క ఇట్లా తప్పు చేసేవాడికి చిన్న పిల్లోడు కూడా చెప్తాడే, చిన్న పిల్లోడు కూడా చెప్తాడే నువ్వు చేసిన తప్పుకి. చూడు ఈ పిల్లడే పెట్టాడు, అది ఇంకా ఆన్లైన్ లోనే వచ్చింది. బేవర్స్ చేస్తాను, వీడియో కాల్ చేయి, నిన్ను మిస్ అవుతున్నా చూడాలి అని ఈ పిల్లడు పెట్టాడు. అంత అందంగా ఉందా ఏమే? అంత అందంగా ఉందా ఏమే?
అది అందం ఉంటే ఉండనిరా, నన్ను మోసం చేస్తున్నాడు. నన్ను నీకు కామెడీ చేయొద్దు, వాడు ఎట్లా వాడు నాకు అనవసరం. వీడికేం పెళ్లి కాలేదు, లేదా వేరే పాప ఏం లేదు, ఏం లే. వాడు ఎన్ని మందితోనే ఫ్లర్ట్ చేసుకుని ఏదైనా చావని. నాతో రిలేషన్ ఉండి వేరే చేయడం నాకు నచ్చలేదు. ఇప్పుడు నీది నీకే చూసుకుంటావు. నువ్వు చిత్తకార్తె కుక్క టైపు. నువ్వు దీంట్లో పెద్ద మనిషి లెక్క చిత్తకార్తె కుక్క అయినా కానీ మాట్లాడుతుంది, ఎవడైనా మాట్లాడతాడు. నువ్వు చేసి దొరికిపోయి ఇప్పుడు కూడా కాల్ రెగేసుకుని కూర్చుని అంత సీన్ ఉందా ఈ పిల్లడికి? అంత సీనా నీకేమన్నా? ఎట్లా కూర్చున్నాడు చూడు. చెప్పుగా ఏం చేస్తున్నావు అని పెట్టింది. ఏముంటుందిరా ఆ పంది దాంతో ఎప్పుడు గొడవే అంటే నాతో గొడవ అంట. పందిలాగా కనబడుతుంది అని దాని మళ్ళీ తర్వాత దున్నపోతనే వినాడు, ఆపినాడు వాడు. నాతో కాదు అంటే ఇలా చేసి నన్ను ఒక పిచ్చిదాన్ని చేస్తానని కూర్చున్నాడు కదా. అది చూడు, అందుకే బంగారం నా దగ్గరికి వచ్చేయి అని చెప్పా, నువ్వేం రావా అంట. ఇంత బరి తెగించాడు. అది ఏడ్చుకుంటూ ఉండడం ఈ ఇప్పేమో. అవునరా నాన్న వదిలేసి వచ్చేస్తా, మనం హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, కొంచెం టైం ఇవ్వు. ఓన్లీ దాని గురించి ఎందుకు గానీ నా గురించి ఎందుకు అంటే అవునులే ఒక వేస్ట్ దాన్ని. ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం రేపంట. నా సోదెందుకు దాని సోదెందుకు, ఎక్కడికైనా రేపు పోదాం అంటున్నాడు. నా సెల్లో నాకు తెలియకుండా చాటింగ్ ఎవడు తీసుకుంటాడు నీ ఫోన్? ఎన్ని రోజులు వెయిట్ చేయాలని అది ఆడడం. ఎంతో టైం లేదురా వచ్చేస్తానని ఈ పిల్లడు. గుట్లమాట నాకు చెప్పలేదు. నువ్వు ఏం చేస్తావు? హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేసేది కా వాడు తగులుకోలని ఇద్దరు ఒకటే. నువ్వు నన్ను అనేది వాడు పెద్ద చిల్లర గాని పక్కన పెట్టి ప్రాబ్లం లేదు. గో ఎంతో టైంలో వెళ్ళి వచ్చేస్తాను అంటున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాను, నాకు చెప్పేసి వెళ్ళిపో. ఈ రోజు చెప్పో, ఎప్పుడో ఎందుకు ఈ రోజు చెప్పో. ఇంకా ఫోన్ చేయండి, నువ్వు రమ్మంటే నీతో ఎక్కడికైనా వచ్చేస్తా. ఆ పాప ఎక్కడికైనా దానిగా దాని ఇంటికి వెళ్ళి కూడా అనాల్సిన అవసరం లేదురా. వీడికి ఉండాలి, వీడికి ఉండాలి. మళ్ళా నువ్వు వాడు వీడు అంటున్నావంటే దిగజారిపోయావు ఇంకా నా దాంట్లో. దాని గురించి ఉండు 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 ఉండు. నువ్వు హీరోయిజం నేను చెయ్యక్కర్లేదు, మోసం చేసేసి హీరోయిజం ఏం చెయ్యక్కర్లేదు. వాడి దగ్గర చేయొద్దు. ఉండు 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 చదివేని అంత చదివేస్తే నీ భాగవతం తెలిసిపోతుంది. అదే కదా నువ్వు దాన్ని పెళ్లి చేసుకునేలా ఉన్నావు అని అది పెట్టాడు. దాన్ని దీన్ని అని ఎవరితో అనిపిస్తుందో సిగ్గుగా ఉందని తెలుసురా బంగారం అని హార్ట్ సింబల్ ఇట్లా వీడియో కాల్ 2 నిమిషాలు. వర్షం పడుతుంది, సౌండ్ వినపడతా లేదు, కరెంట్ ఏ క్షణమైనా తీయచ్చు, మనసులో పెట్టుకో. తీయొచ్చు, నిన్ను తన్నొచ్చు. తర్వాత నీకు ముక్కుల్లో బ్లడ్ రాచ్చు, నోట్లో రాచ్చు, వాత పెట్టి గరిగితే నువ్వు తెలుసుకోలేవో. నోరు జాగ్రత్త. నందు శివ విను, వీడియో కాల్ 2 నిమిషాలు మాట్లాడినాడు. 2 కాదు అది 18. ఇంకా 18 కాల్ వాణి చేసింది కట్ చేశాను, వాణి వచ్చేసింది కట్ చేశాను అంటున్నాడు. సరే నీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఒక 1 వీక్ ఎక్కడికైనా రిసార్ట్ కి వెళ్ళిపోతా. ఈ పిల్లడు రిసార్ట్లు ఈ మధ్య ఎప్పుడు తెలిసింది? ఇంకా అదొక్కరిది మాట్లాడండి.
బచ్చగాడు వాణి దొరికిపోయాడు కాపే. రోజేముంటే నంబర్ కూడా నోట్ చేసుకొని వాడైనా గెలికే రకం వాడు అది ఇప్ప బాధ అంత బోగ్దాన్ని పట్టుకున్నాడు అది అది ఎవరికైనా పడిపోతుంది అయితే ఎవరికైనా పడిపోతుంది అన్నప్పుడే నువ్వు ఇంక మనసులో నీకు అప్పుడే నక్షత్రాలు మెదిలింటాయి కదా ఎవరికైనా పడిపోతుంది అన్నప్పుడే నువ్వు ఇంక మనసులో నీకు అప్పుడే నక్షత్రాలు మెదిలింటాయి కదా నువ్వు ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు మాట్లాడు మళ్ళా నీకు ఎప్పుడు తెలుసు నిమ్మి ఒక నిమిషం ఉండు నాకు చాటింగ్ నేను చూసాను రా ఇది లేదు ఇదంతా ఈ రోజు చాటింగ్ టుడే ఉంది డిలీట్ చేసేస్తున్నాడు మెత్తగా డిలీట్ చేసి ఆఫ్లోడ్ ఉంటుంది తెలుసా డిలీట్ తెలీదు అయ్యో చిన్న కన్నమ్మ ఆడు ఏం తెలియదు వేలు పెట్టమ్మా తెలీదు మురుగులు వస్తాయి చూసుకో కరెంట్ నైట్ రిసార్ట్ కి ఏటి నరకానికైనా వచ్చేస్తా బంగారం ఓ ఇట్లా ఇలాంటి మాటలకి పడిపోయినాడు అసలు పని పాట లేదు చూడు అది నన్ను గొర్రె అంటావు ముద్దులేంది నిమ్మి అసలు ఈరోజు దాంతో ఇన్ని మాట్లాడిస్తావు నీకు ఎంత ధైర్యం ఉంటే ఎంత గుండెగా ఉంటే నీకు ఎంత ఆయనతో ఇప్పిస్తావు అట్లా చూడు గొర్రె అని తెలుసు కానీ మరీ అంత గొర్రె కాదు అంటే ఈ పిల్లడు దానికన్నా పెద్ద గొర్రె అని పెట్టాడు నేను గొర్రె నేను చేస్తానుడా గొర్రె గొర్రె అంటుంది అర్థం కాదు మీరు ఇట్లా నా కూడా చెప్పుకుంటూ కూర్చుంటారు అర్థం కాదు మీరు ఇట్లా నా కూడా చెప్పుకుంటూ కూర్చుంటారు వాడిని ఎవరిని గొర్రె అన్నారో కూడా తెలియదు మా అమ్మ మా నాయన్ని పిలుచుకోండి రా ఇంకా నేను తేల్చుకోవాలి నీకు సిగ్గుందని మీ నా ఫ్యామిలీ అలవాటు అయిపోయింది తెలిసిపోయింది నన్నేం చేయలేరు తెలిసిపోయింది నన్నేం చేయలేరు మంచితనము ఎంత వచ్చేస్తున్నాడు కదా ఈయనకు కూడా అదే కావాలి ఇప్పుడు ఎంత వేగ ఆ నంబర్ తీసిపోయి పోలీస్ స్టేషన్ లో ఇద్దాము వాళ్ళు ఎవరు అనేది పట్టుకొస్తారు మీ డౌట్ లోనే మీరు వేయించుకోండి అది నీదే కదా మరి ఎవరిదో నువ్వు పెడతావు మెసేజ్ నేను పెట్టు ఎవరు అమ్మాయి అని చిన్ను మీకు ఎవరు డౌట్ ఉంది కాబట్టి పెట్టా వాణి నిమ్మి చిన్ను నిమేష్ బాలే ఉంటాయి ఇప్పవన్నీ ఇంకా చిన్ను నిమేష్ నాకు నిజంగా అంటే శివగారిని కాలు కింద నువ్వు అయిపోతా ఉంటావా నాతో ఉంటావో డిసైడ్ అయిపో విడిపోవాలనుకుంటున్నాను నేనైతే ఇంకింత జరిగి ఇంత తెలిసిన తర్వాత నీకు కలిసి ఉండాలనుకో అయితే ఇంకింత జరిగి ఇంత తెలిసిన తర్వాత నీకు కలిసి ఉండాలనుకోవట్లేదు అసలు ఏం చేసినా ఏం తెలుసు ఏం జరగాలి ఇంకా ఏంది ఇవన్నీ ఎవరు పెట్టారో కనుక్కో నాకేం నా సెల్ లో చాట్ చేసి ఫోన్ చేయి దానికి ఫోన్ చేయి అంతే కదా నందు వాటర్ దా కొద్దిగా వాటర్ నేతలే కూర్చోడు నువ్వు కూడా ఎందుకు పెద్ద మనిషి నువ్వేందుకు మాట్లాడుతున్నావు నేను మాట్లాడితే చాలదా వాడికి దానికి ఉందిలే కాదనా నువ్వే చేసుకో నేనే చేస్తా బోకులు ఎట్లా పట్టిందో ఏమో దానికి లేకపోయినా నీకు సిగ్గుండాలి దానికి లేకపోయినా నీకు సిగ్గుండాలి నా ఫోన్ లో కూడా చేద్దునా రే నాకు తెలుసులే నీ ఆశలు సిగ్గు శరము ఏమని ఉండాలి అయ్యో నా అక్క జీవితం పోతుందని ఏమని ఉందా గడ్డి తింటున్నావా నువ్వేమన్నా నువ్వే కలుస్తానంటే ఇలా కలుసుకో ఏదో వాడితో పో దాంతోనే ఉండండి ఇద్దరు ఎందుకమ్మా నీ వల్ల మొత్తం అంతా నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది ముందు మంచి పేరు కొత్తగా వచ్చే చెడ్డ ఏ ఎవరితో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి ఫస్ట్ కూడా తిట్టు ఏ సన్నద్దనా నోట్లో సాడబోసి ఉచ్చరబోసి కొడతారు మళ్ళీ మాట్లాడు ఏ సన్నద్దనా నోట్లో సాడబోసి ఉచ్చరబోసి కొడతారు మళ్ళీ మాట్లాడినావునికే ఎవతాను ఏ గొర్రెట్లాను ఏ నువ్వు ఎంత యావూరనిదే అది గొర్రె అంటే అనిందిరా అసలు మోసం చేయడం ఏం రా తెలుసు కదా లోపడదా తెల్లానికి ఏమన్నా ఓ మ్యారేజ్లో ఉండవాళ్ళు వాళ్ళకి వెళ్తా మధ్యలో వచ్చే ఎవరైనా సాగు బజార్ ఉందా పని పట్ల ఎట్లా బజార్ సైతాన్ ఉండదానా పని మాట్లాడతాను ఫోన్ చేయమని ఫోన్ చేయమని కొత్త ఫోన్ చేయి నంబర్ అవునులే బాధపడుతున్నాడు వద్దొద్దు ఇట్లీ అంటారా ఇట్లీ మీకేదో పని పాట ఏం లేకుండా ఊరికే అది చూడు మనం తిట్టామనో ఏమో ఆఫ్ చేసేసుకుంది నెట్ ఇప్పుడు ఏమైనా ఇంటి ఇచ్చినాడేమో
ఈ నుంచే ఇంటి ఇచ్చిన శాటిలైట్ చిప్పు మీద పెట్టుకున్నా శాటిలైట్ చిప్పు మీద పెట్టుకున్నా నీకున్న నువ్వు ఎక్కించుకొని నువ్వు అంత ఓవర్గా థింకింగ్ చేసి నువ్వు అంత ఇప్పుడు ఏం చేయాలో చెప్పేసి నిమ్మి నన్ను వదిలేస్తావా హ్యాపీగా వదిలే నాకు ఇట్లా ఆంటీ ఏమంటారు డబల్ గేమ్స్ 1 year నుండి 1 year 1 year నుండి ఇది అలాగే 1 year నుండి చెప్తున్నావు అంటుంది అది 1 year అంట అది చూడు ఇదిగో 1 year నుంచి చెప్తున్నా అంటే దాని ముందు ఇంకెంత నేనెందుకు నిమ్మి అసలు హైలైట్ విషయం ఏంటంటే ఆ సిమ్మే కొత్తదే లేకపోతే అది ఏదో మొబైలే కొత్తదో మనం వేరేగా వెళ్ళి హ్యాపీగా బతుకుదాం ప్లీజ్ నేను ఉండలే నువ్వు లేకుండా బతుకుదాం ప్లీజ్ నేను ఉండలే నువ్వు లేకుండా ఇవన్నీ తీసుకో ఫోటో కొబ్బరి మునిగిపోయి ఈ కొబ్బరి ముంచేకే ప్రూఫ్స్ పెట్టుకోండి నానికి ఫోన్ చేసి 1 year నుండా మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయేమో ఇంకేమైనా ఉన్నాయంటే ఫోటోలు ఉన్నాయా ఏమైనా వీడియో కాళ్ళు ఉన్నాయి అదే నీకేమైనా నువ్వు ఏ కరా నువ్వు నీ లబ్ధి కోసమో అనేది నీ ఏదో ఆలోచనల కోసం ఏమడుతున్నావు నేను క్లారిటీ తెచ్చుకోవాలి ఇక్కడ రా ఇప్పుడు ఏం నిమ్మి చెప్పు నాకు చూడు ఏం చేస్తావు పెంట అంతే నువ్వు పెంటలో ఇరిగిపోయినాడు ఏంటి రిసార్ట్కి వెళ్దామంటే ఏటి ఏం చేస్తాం పెంటలో మునిగిపోయాం అంటున్నాడు ఏమన్నా అనిపిస్తుంది అని మీ ఇంత గలీజ్ గా నా గురించి మాట్లాడే స్నోర్ లెగుస్తుంది సిగ్గు లేకుండా తప్పు 1 month వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో 1 month వరకు ఎందుకు నేను ఉండా కాబట్టి మాట్లాడు నేను మాట్లాడా చూడు ఏ మాట్లాడు మళ్ళీ ఏదో మాట్లాడతారా వాడా నిలబడా చెప్పు ఎందుకంటే సంవత్సరం చూడా కాబట్టి ఏం మాట్లాడదు లేదక్క చూడు చెప్పా పంచాయతీలు పెట్టేది కాదు పెద్దోళ్ళు దగ్గర మాట్లాడతారా పోయి చెల్లి ఎవరికి లేదు సిగ్గు మెయిన్ నీకు లేదు సిగ్గు అర్థమైందా అవునులే నీకు మాట్లాడుతున్నది వాడికి లేదు అది కరెక్ట్ గా నీతో మాట్లాడేదికే సొల్లు లేకుండా ముగ్గురు ఫస్ట్ దొబ్బిండి నుంచి నువ్వు దొబ్బే ఫస్ట్ నువ్వు చిల్లరాసలు వేసుకొని మళ్ళీ కనీసం అయ్యో అది రాంగ్ నేను చేయలేదు నాకు తెలుసు చెప్పాలి కదా ఈ నంబర్ ఎవరిది ట్రూ కాలర్ లో చూడండి రా ఎవరు ఇచ్చారు నీకు ఎవరు ఎట్లా మర్చినా నువ్వు పెడతావా ఎవరు ఇచ్చినారా మళ్ళా నీ ఇంటెన్షన్ అంతా తెలుసుకోవాలని ఇట్లా చిన్ను నిమేష్ ఇవన్నీ నిమ్మివే ఎందుకంటే నిమ్మి ఇట్లే పెట్టేది సో నేను వానిమ్మి అనుకోని మా ఇద్దరిది ఇది అనుకోని ఇప్పుడు చిన్ను నిమేష్ అంటే బాగా పెడుతున్నాను నాకు బాగా నమ్మించి గొంతు కోసావు గొంతు కోసేది ఇంకా ఏం చెప్పు నిమ్మి ఎందుకు ఇవంతా వెళ్ళిపోవాలనుకుంటున్నావా నా లైఫ్ లో నుంచి వెళ్ళిపో హ్యాపీగా అంతే ఏం చేస్తాడు ఇంకేం చేస్తాడు ఇంతకన్నా ఇంకేం చేయగలడు రేపు నీ సెల్ లో కూడా ఒకటి చాటింగ్ చూపిస్తాను ఏమే వాడు వెనకలు మాట్లాడతాడు వాడి సెల్లో ఉన్నా కూడా నాకేం ఫరక్ పడదు నీ మీద వాడికి ఇంకో అమ్మాయి లేదు పెళ్లి చేసుకోలే క్రియేట్ చేసినవి ఎట్లా క్రియేటెడ్ క్లియర్ తెలుస్తుంది మీరు కథలు పడతాండేదా నేను కథలు పడతాను మేమే మాకు అవసరమా బొంగు పంచేది పంచాలు పెట్టాలి మేమన్నా అవసరమా కానీ ఏమైనా సీరియస్నెస్ కనపడలే ఫేస్ లో ఆ ఫేస్ లో ఏడుపు కనపడలే బాధ కనపడలే ఈ మధ్యన నేను కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాను మంచి డ్రెస్ వేసుకుంటున్నా నైటీలు నైట్ డ్రెస్ మానేసాను అది నీకు తెలుసు అవునులే ఆ పాప అందంగా కనిపించాలి నువ్వు మాట్లాడుతాండే దానికే నాకు ఇంకా డౌట్ వస్తుంది సంబంధం లేకుండా వచ్చి పెద్ద మనిషి లెక్క నువ్వు ఈ తీర్పులు వాగ్దానాలు ఇచ్చుకుంటూ కూర్చున్నావు అట్లా మాట్లాడుతున్నావు ఎవరైనా తప్పు చేసి మాట్లాడరాక ఇప్పుడు అయిపోయి సపోర్ట్ చేయాలరా చేయలేదు కాబట్టి వచ్చే మాటలు అవన్నీ అదే ఇప్పుడు ఏం చెప్పినట్టు నువ్వు చెప్పేసే నీ నా క్లియర్ చేసి నేను చెప్పే గేమ్ లేదు అంత డూపు ప్రూవ్ చెయ్యు ఎట్లా ప్రూవ్ చేస్తారు ఎట్లా మీతో కాబట్టి మీరే చేసుకోండి 1 year నుండి ఫోన్ చేయి నాతో ఉంటే నా సిమ్ ఇదిగో ఎట్లా వచ్చింది నాకు ఒక్కటే సిమ్ ఉంది
ఇంకెక్కడ నుండి నంబరు నిన్ను కాకుండా నంబర్ తీసుకోలేను. లేకపోతే నంబర్ తీసుకొని ఇది ఎవరో పోలీస్ స్టేషన్ లో నువ్వు ఇవ్వు, నీకు నేను ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్ని ముగ్గురు అయితే పోతారు బొక్కలేక నేను పోయి ఇస్తే నా క్లారిటీ ఉంది. మీ ముగ్గురు దగ్గరికి ఇచ్చాలని నోరు మూసుకొని ఉన్నా. బెదిరిస్తున్నాడు. నీ ఫేస్ చూస్తానే దీనిలో ఇన్వాల్వ్ అయినట్లేం కనపడలే. ఎందుకు ఓవరాక్షన్ చేస్తాను? వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటది. ఆ నంబర్ ఇచ్చినాకో వీళ్ళిద్దరు బొక్కలేకపోతారు. నంబర్ ఇచ్చినాకో వీళ్ళిద్దరు బొక్కలేకపోతారు. నువ్వు ఊరికే వీళ్ళ సపోర్ట్ నువ్వు కూడా పోతావు. ఎందుకు పోతాం అంటే మనం ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఏ కంప్లైంట్ వద్దు, ఏ ఫోన్ వద్దు, నేను ఇలాగే లైఫ్ లో ఉంటాను అని యువతని పట్టుకుని చూస్తాడు. చెప్తారు యువతని పట్టుకుని చూస్తాడు. చెప్తారు ఏంది గొర్రె. నాకు ఆ అమ్మాయితో ఏమవసరం, నాకు అమ్మాయితో ఏమవసరం. మన ఇంట్లోని బంగారం బాగోలేనప్పుడు బయట బంగారాన్ని ఏమంటాం చెప్పు? మన ఇంట్లో వాళ్ళని సర్ది పెట్టుకోవాలి. బంగారమే అంటారు, బయట బంగారాన్ని బయట బంగారం తెచ్చి నా ఇంట్లో పెట్టుకోవాలి. నా బంగారాన్ని కొనుక్కుంటేనే నా బంగారాన్ని నేను నాది అని చెప్తా. బయట దాన్ని ఎందుకు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బంగారంతో పోల్చొద్దు. వీళ్ళు స్క్రాప్ స్క్రాప్ అయ్యే రాను ఈ రోజులు ఇట్లున్నా. ఇవి నిజమేంటి? పిచ్చి కుక్క ఎట్లా వస్తాను ఓ రేంజ్ లో ఈ పాటి పంచాయతీ పెట్టి వాళ్ళ ఇళ్ళ వరకు పోయి వాళ్ళ నాన్న ఇంతవరకు పోకోకుండా నువ్వు మధ్యలో రెచ్చిపోయినావు అనుకో, నీకు ఏడగల్లా ఇరికిచ్చేస్తారు. లేదా నేను పగ పెట్టుకుంటా. నీకు ఏడగల్లా ఇరికిచ్చేస్తారు. లేదా నేను పగ పెట్టుకుంటా. 10 జన్మలు ఎత్తినా పోదు నా పగ. అది వీళ్ళిద్దరు డంబా బుస్ మాటలు మాట్లాడుకుంటా కూర్చుంటారు. నంబర్ ఉంది, అది విలేజ్ చేసి కనుక్కోవచ్చు. లేదా దాని కింద కంప్లైంట్ చేయొచ్చు. నాన్నల దగ్గర పోయి కూర్చొని పంచాయతీ మా నాన్నని నమ్మి ఇలా ఇలా రిలేషన్ అంటే ఇప్పుడు మా నాన్నకి చెప్పలేదా అంటున్నాను. నేను ఎలా చెప్తాను? నా ఇష్టమేగా తీసుకొచ్చావు నువ్వే పడు అంటాడు నన్ను. నా ఇష్టమేగా తీసుకొచ్చావు నువ్వే పడు అంటాడు నన్ను. నేను ఎలా చెప్తాను? మీరు నిజమా పద్దమ్మా లోపల విచారించుకొని గమనించుకోండి. ఇంత సెల్ కూడా ఇస్తా అంటాను కదా. నువ్వు నాకు ప్రూవ్ చేయి. ఇప్పుడు ఫోన్ చేయి, లేదా ఫోన్ ఆధారే పెట్టా. ఏదో ఇంటి ఇస్తాడు కదా, ఫోన్లు ఎత్తట్లేదు. ఈడోడు స్టార్టింగ్ లోనే దీని మెసేజ్ వచ్చే ముందు అట్లా లోపల పోతున్నాడు. ఫోన్ చేయనప్పుడు వాళ్ళు లోపల పోతున్నాడు. ఇవన్నీ కథలు. నీకు నందు నంబర్ తెలీదా? తెలుసు. మరి ఫోన్ చేయి. అమ్మరు నందుదే ఉండాలని ఏమి కొత్తవి ఎన్నో ఉండదు. మళ్ళీ ఇందులో చూడు. నాకు అవన్నీ అవసరం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు చూసుకోండి, మీరు చేసుకోండి. నువ్వు ఏ వైపు ఉంటావో చూసుకోని. ఎట్లా తెలిసిందే చూసుకో. నువ్వు ఎవరి వైపు ఉంటావు? కన్ఫర్మా? ఎప్పుడు మీరు ఏం చేసుకుంటారో పట్టుకుంటారో ఏం చేసుకుంటారో నేను తప్పు చేసే రకం కాదు. నేను తప్పు చేయను. ఈసారి నమ్మవా? చెత్త ఒక చెత్త వెదవాని వదిలేసి ఈ ఫోన్ నా దగ్గర ఫోన్ నా దగ్గర పెట్టుకుంటాను. నాన్న దగ్గరికి వెళ్తాను. పెట్టుకో ఫోన్ నీ దగ్గరే. ఎవరు వద్దన్నారు? గంటగడ్డలు కూర్చోమా. మంచి సినిమా వస్తారు. చేసిన వాళ్ళే బాగుపడు. ఏం చేయని వాళ్ళ మీద సిగ్గు చరమేనికి ఈడు పెడతాడు మెత్తిగా ఆ పక్కకు పోయి. వీళ్ళు నా మీద దొబ్బలని చూస్తున్నారు. నా మీద దొబ్బలని చూస్తున్నారు. నా మీద దొబ్బి అట్ట తిరిగి నీ మీద దొబ్బుతారు. ఒకవేళ వాళ్ళు దొబ్బకపోయినా కూడా నేను దొబ్బుతా నీ మీద. అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండి. ఎప్పుడైనా అది పెట్టాడు, టీవీ పెట్టాడా? నేను స్టార్టింగ్నే మీకు ఇంట్రో చెప్పేసాను అనుకో, నేనే చాట్ చేస్తాను నేనే అని. అప్పుడు మీకు ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు, థ్రిల్లింగ్ ఉండట్లేదు, రివీల్ చేసేస్తున్నారు అక్క వదిన అంటున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే నిజంగానే నేనే కొత్త సింగ్ తీసుకున్నాను. నందుగారు తెచ్చారనమాట. నిమ్మి ఏ రోజు నాకు అట్లా ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉండింటే నేను నిమ్మి లైఫ్లో ఎప్పుడు ఉండేదాన్ని కాదు. మ్యాక్సిమం నిమ్మికి నాకు మామూలుగా ఎప్పుడు అందరి లైఫ్లో ఉండేటట్టు చిన్న గొడవలు ఉంటాయి తప్పితే భారీ ఏమి ఉండవు. అన్ని పిల్ల గొడవలే. ఆ పిల్ల గొడవలు చూస్తే ఎవరైనా నవ్వుకుంటారు. మాకు ఎప్పుడు ఇట్లా సిచ్యువేషన్ జరగలేదు. ఒకవేళ నిమ్మి నన్ను చీట్ చేస్తానని మెసేజ్లు నేనే పెట్టి నేను డ్రామా సృష్టిస్తే నిమ్మి ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం అనుకుంటున్నా. అండ్ బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నాను ఈ విషయంతో. సో నిమ్మి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఈ సిచ్యువేషన్స్ రాలేదు, ఎప్పుడు ఈ టాపిక్స్ రాలేదు.
సో కొత్తగా ఉంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను ముందే సస్పెన్స్ రివీల్ చేస్తే ఏముందిలే వదిన లేదో అక్కనో చెప్పేసింది కదా ఇది ఫేకే కదా అనుకుంటారు. అదే కనుక థ్రిల్లింగ్ అట్లా చీట్ చేశాడా అని మైండ్తో చూస్తే మీకు కూడా అన్న మీద కోపం వస్తుంది, వదిన మీద సింపతి కలుగుతుంది. సో మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇట్లా వీడియోస్ ఇంకా మరిన్ని వస్తాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తా, మీరు ఇలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పెడతాను మెసేజెస్, ఇది నేను అప్పుడే రియాక్ట్ అవ్వను ఎందుకంటే మొబైల్ ఇక్కడే ఉంది మీరే పెట్టారు అనుకుంటాను. నేను నైట్ రియాక్ట్ అవుతాను అనమాట, అది అప్పుడే పెట్టేస్తాను. ఈలోపు నిమ్మి ఏమైనా డిలీట్ చేసేస్తాడా లేకపోతే నాకు చెప్తాడో కూడా చూస్తాను. డిలీట్ చేసేసాడనుకో పెద్ద చీటరు, లేదంటే ఎవరో పెట్టుకున్నారు ఇలా అని చెప్పింటే రియల్. సో అది కూడా చెప్తాను. వాయిస్ అయినా రికార్డ్ చేస్తాను, ఒకవేళ కెమెరా సెట్ చేయలేకపోతే ఆ టైంలో వాయిస్ అయినా రికార్డ్ చేసుకుంటాను నిమ్మి పిలిచేటప్పుడు. నేనైతే నిమ్మి మ్యాక్సిమం వాట్సాప్ చెక్ చేయడు, సో అది ప్లస్ పాయింట్ అనమాట. వాట్సాప్ ఎక్కువ సనాతన ధర్మం వీడియోస్ ఇంకా దేశభక్తులు ఇవే ఉంటాయి ఎక్కువ ఫీల్డ్లో అంటానా. సో ఇప్పుడైతే నిమ్మి పెడతా అండ్ నిమ్మి రియాక్షన్ ఈవినింగ్ చూపిస్తాను. అండ్ చాటింగ్ ఏం పెట్టారో మీకు పక్కన చూపిస్తాను ఇంకా.